ప్రజలని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. కొత్తసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు మండల కేంద్రంలో 155 కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు. జనసేన టీడీపీ పార్టీల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి, జనసేన పార్టీ సమన్వయకర్త పత్తి చంద్రశేఖర్ జనసేన టీడీపీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి పూర్వ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లె సింధూరారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ 10 లక్షల కోట్ల అప్పులతో ఉన్నది. టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే ఈ అప్పుల నుంచి బయట పడగలుగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమ్మిటి నవీన్, పసుపులేటి సూర్యనారాయణ, లోకేష్, జనార్దన్, మీసేవ విజయ్, గుడా శ్రీనివాసులు, రైస్ మిల్ శేఖర్, స్టోర్ డీలర్ చంద్ర, పిల్లి రామాంజీ, నాగేంద్ర, టీడీపీ మండల కన్వీనర్ రామకృష్ణ, మిలిటరీ లక్ష్మీనారాయణ, టీ స్టాల్ చంద్ర తదితరులు జనసేన పార్టీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అంతా ఇట్లా చూపియండి అన్న, ఇట్లా చూపియండి. సార్ ముందున్న వాళ్ళు చేతులు ఎత్తద్దండి, సార్ పక్కన నిలబడిన వాళ్ళు చేతులు ఎత్తండి. అయినంత వరకు పుట్టపర్తి నియోజకవర్గం ప్రయత్నం చేస్తుంటాము. ఎల్లప్పుడూ గత 5 సంవత్సరాల్లో మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రాతి యుగంలోకి వెళ్ళిపోయింది. ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. జగనన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 9 ఈ నవరత్నాలు అని చెప్పి జగనన్న ప్రతిరోజు పేపర్లలో జగనన్న ఈ దీవెన ఆ దీవెన అని చెప్పి ప్రతిరోజు ఫుల్ పేజ్కి యాడ్లు ఇస్తూనే ఉన్నారు. కానీ మనకి ఇప్పుడు మిగిలిందే 9 రాళ్లు మాత్రమే అని చెప్పుకోవచ్చు. మీరు చూసుకుంటే మద్యం అసలు ఏరైపారుతోంది, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు, బస్ ఛార్జీలు, మామూలు నిత్యావసర వస్తువులు, కంది బ్యాళ్ళు, నూనె, అసలు ఏమైనా తినడానికి వీలు పడుతుందా? మనకి ఇంటిని సక్రమంగా ఆడవాళ్ళకి నడుపుకోవడానికి వీలు పడుతుందా? అసలు ఆడవాళ్ళకి వాళ్ళ ఇంటిని వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి ఇప్పుడు చంద్రన్న గారు 6 సూపర్ 6 పథకాలతో ముందుకు వస్తున్నారు. ప్రతి ఆడవారికి పెన్షన్ ఎవరైతే రాదో వాళ్ళు ప్రతి ఆడవారికి 1500 చొప్పున అంటే 18,000 రూపాయల సంవత్సరానికి వాళ్ళ చేతిలోకి అందజేస్తారు. మన చేతిలో ఉన్న ఒక గొప్ప ఆయుధం ఏంటో తెలుసా? ఇప్పుడు మే 13న మనకి ఓటు హక్కు. ఈ ఓటు హక్కుని మనం కరెక్ట్ గా ఉపయోగించుకొని చంద్రన్న అలాంటి ఒక గ్రేట్ విజనరీని అక్కడ పైన కూర్చోబెట్టుకోగలిగితే మనం ముందు మన హైదరాబాద్ ని ఎలా అయితే ఐటీ హబ్ లా మార్చారో అలా మంగళగిరిని ఖచ్చితంగా ఆయన మార్చి చూపిస్తారు. ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ పూర్వ వైభవం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ వస్తుంది. ఈ 10 లక్షల కోట్ల అప్పు నుంచి పడే ఒకే ఒక అవకాశం మనకి చంద్రన్న గారి ఆయన గొప్ప ఆలోచనతో మాత్రమే మనం బయటపడగలం.